ఓం తత్సత్. అందరికీ నమస్కారం. గ్రీక్ మహాకావ్యాల గురించి పరిచయాత్మకంగా జరుగుతున్న ఈ స్పేసెస్‌లో మనం థర్డ్ స్పేస్‌కొచ్చాం. లాస్ట్ స్పేస్‌లో మనం మ్యూజ్ దేవతల గురించి మాట్లాడుకున్నాం. హెసియోడ్ అనే కవి మ్యూజ్ దేవతల యొక్క అనుగ్రహం తీసుకొని, వాళ్ళ ఇచ్చిన అతనికిచ్చిన వరం ద్వారా 'థియోగని' అనే ఒక గ్రంథం రాయడం స్టార్ట్ చేస్తాడు. థియోగని అంటే దేవుళ్ళ ఒక కథ అని చెప్పి. థియో అనంటే గాడ్స్ అని. ఓలజీస్ అంటే ఓలోజీ అన్నది లోగోస్ అనే ఒక పదం యొక్క వ్యుత్పత్తి. అంటే ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ గాడ్స్ అని చెప్పి. సో, ఈ థియోగని రాయటం స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుండి అక్కడి వరకు చూసాము. తర్వాత మ్యూజ్ దేవతలు అతనికి లారెల్ ట్రీ యొక్క బ్రాంచ్ ఇస్తారు. దాంతో రాయని. ఆ లారెల్ వెనక ఉండే బ్యాక్ స్టోరీ. అపోలో తర్వాత డాఫ్నే యొక్క ఆహ్, ఏమంటారు ఫెయిల్యూర్ స్టోరీ అవన్నీ చూసాము. ఈ యొక్క స్పేస్‌లో ఆ 'థియోగని' గ్రంథం గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత 'థియోగని' కంప్లీట్ అయిన తర్వాత మనం 'హోమర్' వైపు వెళ్ళొచ్చు. మేబీ ఈ యొక్క మంత్‌లోనే ఇంకొక స్పేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 'థియోగని' అనే గ్రంథంలో లాట్స్ ఆఫ్ నేమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ టైమ్ గ్రీక్ మైథాలజీ వినేవాళ్ళకి ఈ పేర్లన్నీ కన్‌ఫ్యూజన్ అవ్వచ్చునేమో. కాబట్టి నేను కొంచెం స్లోగానే తీసుకెళ్దాము అని అనుకుంటున్నా. ఎనీవే. సో, థియోగనీలోకి వెళ్తే ఇక్కడ ఆహ్, హెసియోడ్ తీసుకున్న ఛందస్సు డక్టైలిక్ హెక్సామీటర్ అనే ఒక ఛందస్సు. గ్రీక్ మహాకావ్యాలన్నీ ఆల్‌మోస్ట్ ఇదే ఛందస్సులోనే ఉంటుంది. హోమర్ యొక్క 'ఒడిస్సీ' తర్వాత 'ఇలియడ్' కూడా డక్టైలిక్ హెక్సామీటర్ అనే ఛందస్సులో ఉంటుంది. డక్టైలిక్ హెక్సామీటర్ అనంటే ఒక్క గురువు, 2 లఘువులు, ఒక గురువు, 2 లఘువులు. ఇలా 6 బగణాలు. మళ్ళీ దాన్నే రివర్స్ చేస్తే సగణం, అనపెస్ట్ హెక్సామీటర్ అని అంటారు. సో, అలా 6 లైన్స్ ఉంటుంది హెక్సామీటర్. ఈ యొక్క ఛందస్సులో ఉంటుంది. టోటల్లీ 1022 లైన్స్ ఉంటాయి. మన అనుష్టుప్ పద్యాల్లో చెప్పాలనంటే ఒక 500 అనుష్టుప్ పద్యాలు అని చెప్పొచ్చును. అంటే ఒక లలితా సహస్రనామం, ఒక విష్ణు సహస్రనామం 2 కలిపితే ఎన్ని శ్లోకాలవుతాయో అన్ని లైన్స్ అవుతాయి. ఈ 'థియోగని' అనే గ్రంథం. సో, అది ఆహ్, ఈ 'థియోగనిలో' ఉండే ఒక ఛందస్సు. ఇందులో లైక్ కంటెంట్ గురించి చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ స్టోరీస్ ఆఫ్ ఆల్ గాడ్స్ క్రియేషన్ సృష్టి అనేది ఎలా జరిగింది. ఇక్కడ మనం చూసేదేంటంటే పౌరాణిక ఆహ్, మన పురాణాల్లో ఏదైతే సృష్టి కథలున్నాయి. 'సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ' అని ఇంచుమించు అదే ప్యాటర్నే ఇక్కడ కూడా కనిపిస్తుంది. మనలో సర్గ అనంటే సృష్టి అని. ప్రతిసర్గ అనంటే విత్‌డ్రావల్, డిసొల్యూషన్ అనే ఒకటి. ఇక్కడ కూడా ఇలాంటిదే ఒక తత్వం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటేంటంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఈస్ పర్సోనిఫైడ్. ఒక మేఘాలు కానీ, ఒక నది కానీ, ఒక నురగ కానీ, ఒక ఆకు, ఒక చెట్టు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క దేవుడు కనిపిస్తా ఉంటాడు. మన సనాతన ధర్మంలో ఎలా అయితే ప్రకృతికి అన్ని రకాల యొక్క ప్రకృతి యొక్క ఎలిమెంట్స్‌కి దేవత ఆపాదన ఉందో, అది మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇంకోటి హెసియోడ్ ఇక్కడ చేసిందేంటి అంటే, ఆ కాలంలో ఉన్న గ్రామ దేవతలు గ్రీక్‌లో కూడా గ్రామ దేవతలుండేది. మినోపోలిస్, సిటియోపోలిస్, అనాపోలిస్ ఇలాగా. ఈ గ్రామ దేవతలన్నిటిని ఒక్క ఆర్డర్‌లోకి తీసుకొనొస్తాడిందులో. ఇప్పుడు ఉదాహరణకి మన గ్రామ దేవతల్లో ఎలా అయితే ఒక్కొక్క ఊరికి ఒక్కో గ్రామ దేవత ఉన్నా కూడా, తాత్వికంగా చూసినప్పుడు అన్ని దేవతలు ఒకే ఒక్క దేవతా స్వరూపంలోకొస్తారు కదా! అందరూ ఆ మహాదుర్గ యొక్క అవతారం అని అంటాం కదా! అలాంటిది యొక్క ప్రయత్నం ఇక్కడ కూడా చూస్తాము. అందరూ హీరాదేవి యొక్క దేవతల యొక్క స్వరూపాలు అన్నట్టు చేస్తాడు. ఎనీవే ఈ యొక్క ఇంట్రడక్షన్‌తో మనం ఆ పుస్తకంలోకి వెళ్ళొచ్చు. నిన్న నిన్న ఒక వర్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నిన్న 'సన్‌రైజర్స్ హైదరాబాదోళ్ళు' ఓడిపోయిన తర్వాత
ట్విట్టర్‌లో అండ్ కొన్ని సోషల్ మీడియాలో ఒక వర్డ్ ఎక్కువ వినిపిచ్చింది. జింక్స్ అనే ఒక వర్డ్. జింక్స్. సమ్‌వన్ జింక్స్‌డ్ థిస్ మ్యాచ్ అని, ఇట్ ఈస్ ఎ జింక్స్ అని మీరు చూసుంటారు. అయితే ఈ జింక్స్ అనే పదం కూడా గ్రీక్ మైథాలజీ నుండి వచ్చిన పదమే. జింక్స్ అనేది పాన్ అనే ఒక దేవుడు గ్రీక్‌లో భయానికి ఉన్న ఒక దేవుడు. పానిక్ స్ట్రోక్ అని అంటాం కదా మనం. పానిక్ అటాక్, పానిక్ స్ట్రోక్, ప్యాంక్రియాస్ ఈ పదాలన్నీ అక్కడి నుండి వచ్చినవే. ఈ పాన్ అనే ఒక దేవుడు అతని పనేంటంటే అడవుల్లో తిరిగేవాడు. అడవుల్లో ఎవరైనా ట్రావెలర్స్ కనిపిస్తే అతనికి వాళ్ళని హఠాత్తుగా వాళ్ళ ముందు కనిపించి వాళ్ళని భయపెట్టేవాడు. అంటే పానిక్ అటాక్ ఇచ్చేవాడు బేసిక్‌గా. ఈ పాన్‌కి భయపడితే వచ్చే ఆనందం అదొక టైప్ ఆఫ్ సాడిస్టిక్ ఆనందంతో వాడు తిరిగేవాడు. అలాంటి పాన్ ఒకరోజు ఒక అరణ్యానికెళ్తాడు. వెళితే అక్కడ భయపెట్టడానికి ఎవరినైనా చూద్దామంటే ఎవరు మనుషులు కనిపించరు. సరే అని చెప్పి ఒక చెట్టు కనిపిస్తుందక్కడ. పెద్ద చెట్టు. ఆ చెట్టు నిండా పక్షులుంటాయి. వీళ్ళని భయపెడదాము అని చెప్పి వెళ్ళి ఆ చెట్టుని ఇట్లా కదిలిస్తాడు భయపెట్టడానికి అని. అందులో పైన చిట్ట చివరలో ఒక గూడుంటుంది. అందులో నుండి ఒక గుడ్డ కిందకి పడిపోయి అందులో నుండి ఒక పిట్ట బయటకొస్తుంది. ఒక బర్డ్. ఈ బర్డ్ ఈ పాన్‌ని చూసిన వెంటనే ఇతనే నా తండ్రి అనుకోని అతనితో ఉండిపోతుంది. అలా పాన్ ఒక పిట్టని పెంచుకుంటాడు. ఆ పక్షి పేరు జింక్స్ అని. ఒరిజినల్ గ్రీక్ భాషలో దాన్ని లింక్స్ అని అంటారు. బట్ రోమన్స్ దాన్ని జింక్స్ అని చేశారు. ఈ జింక్స్ ఏం చేసేది అనంటే పాన్ లాంటి తండ్రి ఒక బిడ్డని పెంచితే ఎలా పెంచుతాడు? అలానే పెంచుతాడు. సో, ఈ జింక్స్ ఏం చేసేది అనంటే భయం కలిగించేలాంటి సమాచారాలు తీసుకొని అందరికీ పంచేది. ఇది, ఇది చేసే పని. అందుకనే ఈ పక్షి ఎక్కడైనా కనిపిస్తే అందరూను ఏదో ఒక బ్యాడ్ న్యూస్ తీసుకొస్తుంది. మనకి భయాందోళన తెచ్చే ఒక న్యూస్ వస్తుంది అని చెప్పి అనుకునేవాళ్ళు. అయితే ఈ జింక్స్ బర్డ్‌కి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమె కూడా ఒక దేవత. ఈమె పేరు వెరీ కామన్ నేమ్. మనం ఇంగ్లీష్‌లో చాలా వినే ఉంటాం ఈ వర్డ్. ఈమె పేరు రూమర్ అని. మనం గాసిప్స్, రూమర్స్ అని అంటాం కదా! ఈ రూమర్ అనే ఒక దేవత గ్రీక్‌లో ఉంటుంది. ఈమె యొక్క రోల్ ఏంటి అనంటే రూమర్ స్ప్రెడ్ చేయడమే. ఏదన్నా ఒక మంచి వార్త తెలిసింది అనంటే మీరు ఇక్కడ నాకు ఇమేజెస్ చూపించేదానికి అవకాశం లేదు. గూగుల్ గనుక వెళ్లి రూమర్ గాడెస్ ఐకానోగ్రఫీ అని కొడితే ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఐకానోగ్రఫీ. ఆవిడకి 2 రెక్కలుంటాయి. చేతిలో ఒక గోల్డెన్ ట్రంపెట్ లాంటిది పెద్దది పెట్టుకొనుంటుంది. అన్ని వైపుల నుండి వింటూ ఉంటుంది. షీ హాస్ ఎ వెరీ బిగ్ ఇయర్స్. అంటే రూమర్ సంపాదించుకునే వాళ్ళకేంటంటే వార్త కావాలి. కాబట్టి అన్నీ వింటా ఉంటుంది. అలానే ఆమె రెక్కలకి కొన్ని వేలాది వేల కళ్ళుంటాయి. మనకి పీకాక్‌కి ఎలాగైతే కళ్ళు లాంటి రెక్కలుంటాయో, ఈమెకు కూడా అలా ఉంటుంది. అంటే షీ ఈస్ రెడీ టు సీ ద న్యూస్ ఫ్రమ్ వేరెవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఎక్కడి నుండి వస్తుందో అది చూసేయాలి, తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ. ఈ తెలుసుకున్న దాన్ని ఒక పెద్ద ట్రంపెట్ ఉంటది ఆమె చేతుల్లో. దాంతో అందరికి ప్రచారం చేయాలి అని చెప్పి. సో, ఇలాంటి ఒక రూమర్ దేవతకి ఈ జింక్స్ లాంటి ఒక పక్షి ఫ్రెండ్. అండ్ ఇంకోటేంటంటే, ఈ రూమర్ దేవతని ఎవరు ఆహ్, ఆరాధన చెయ్యరు అనంటే, బాగా ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ రూమర్ దేవతని ఆరాధన చేయకూడదు అని. ఎందుకంటే, లైక్ లోక సామాన్యుల్లో కూడా సాధారణంగా రూమర్ అనేది ఎవరికి బాగా వర్తిస్తుందంటే, బాగా ఫేమస్ అయిన వ్యక్తులకి. ఇప్పుడు నా మీద ఏదైనా ఒక రూమర్ వచ్చింది అనంటే, ఎవరు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఎవరికీ తెలీదు కాబట్టి. అదే ఒక పెద్ద సెలబ్రిటీనో, పొలిటీషియన్ వాళ్ళ మీద ఒక రూమర్ వచ్చింది అనంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఫేమస్ పీపుల్ అందరూను ఈ రూమర్‌ని ఆరాధన చేసేవాళ్ళు కాదు. అదొక ఇదుంది. సో, ఈ రూమర్‌కి అండ్ ఆ జింక్స్ మా ఒక పక్షికి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఈ జింక్స్ ఏం చేసేది అంటే వెరీ బ్యాడ్ న్యూస్ ఏవైతే ఉంటాయో, వెరీ వరస్ట్ న్యూస్, ట్రాజిక్ న్యూస్ ఇలాంటివన్నీ తెలుసుకునేది. తెలుసుకున్న తర్వాత, ఆ బ్యాడ్ న్యూస్‌ని కొంచెం మెల్లగా, కొంచెం సాఫ్ట్‌గా, కొంచెం మంచిగా చెప్పేది. అది ఇంకా వెరీ బ్యాడ్‌గా కన్వే అయ్యేది. అది దీనికున్న ఒక స్పెషాలిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఒక పతివ్రత దగ్గరికెళ్ళి, "ఏమ్మా మీ మొగుడు పోయాడంట కదా!" అనంటే,
ఆమె అయ్యో! పోయాడా అని చెప్పి నెత్తి, నోరు కొట్టుకునే లోపు కాసేపుండి పోవడం అంటే చనిపోవడం కాదు. ఎక్కడో బయటికెళ్ళాడంట కదా! అని చెప్పి ఇలా. సో, ఆమె అంతా సాఫ్ట్ చేసి లాస్ట్‌కి నీ మొగుడు పలానా చోటుకి పోయి ఏదో చేసుకున్నాడంట కదా! అని చెప్పి వార్త చెప్పి వచ్చేసేది. ఇలా సాఫ్ట్‌గా బ్యాడ్ న్యూస్ చెప్పేది కాబట్టి, అసలు ఈ పక్షి ఉంటేనే బ్యాడ్ న్యూస్ అని అందరూ దీనికి దూరంగా ఉండేవాళ్ళు. పక్షి యొక్క ఈ జింక్స్‌ని ఇంగ్లీష్‌లో వ్రైయింగ్ బర్డ్ అని చెప్పి అంటారు. దాని సౌండ్ కూడా విచిత్రంగా ఉంటుంది. సో, దాన్ని దూరం పెట్టేవాళ్ళు. సో, ఆ జింక్స్ అనే వర్డ్ ఇప్పుడు ఇంగ్లీష్‌లో వెరీ కామన్ వర్డ్ అయింది. మనలో కూడా ఇలాంటి ఒక పక్షులు అండ్ పక్షి శకునాలు చాలా కనిపిస్తాయి. మనకి తీతూ పిట్ట అని ఏదైతే అంటారో, తీతూ పిట్ట అని అంటారు కదా! అది సౌండ్ చేస్తే పొలాల్లో చాలా కామన్‌గా ఉండే బర్డ్ అది. అది సౌండ్ చేస్తే వినకూడదని, అది వెరీ బ్యాడ్ ఓమెన్ అని చెప్పి అంటారు. కొన్ని పాటలు కూడా ఉంది. వేటూరి గారిది 'ఆకాశం ఆయువు తోటల్లో తీతువు కూసే' అని ఒక పాటుంటుంది. సో, ఎనీవే ఇదెందుకు చెప్పానంటే లైక్ నిన్న ఈ వర్డ్ కామన్‌గా కనిపిస్తే రిలేటబుల్ కదా! అని చెప్పి చెప్పా. సో, ఇక మళ్ళీ మనం టాపిక్‌లోకి వెళ్ళేదైతే ఈ థియోగనీ, థియోగోనియా ఈ పుస్తకం పేరు. ఇందులో ఫస్ట్ చాప్టర్‌లోనే హెసియోడ్ మ్యూజస్‌కి ప్రార్థన చేస్తాడు. చేసి వాళ్ళని స్తుతి చేస్తాడు. చేసి నాకు మంచి శక్తినివ్వండి, నాకు మంచి విద్యనివ్వండి, నాకు దేవతలందరి యొక్క కథలు నాకు గోచరించేలా చేయండి అని చెప్పి జస్ట్ ఆ హిమ్సే ఉంటాయి ఫస్ట్ చాప్టర్ అంతా. ఆ తర్వాత క్రియేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనే దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ముందు సృష్టికి ముందు ఏముండేది అనంటే కేయాస్ అనేది ఉండేది అని చెప్పి గ్రీకుల కల్పన. మనకిప్పుడు ఇంగ్లీష్‌లో కేయాస్ అనంటే అదొక రకమైన కన్‌ఫ్యూజన్ అనే ఒక వర్డ్ అనే ఒక మీనింగ్ కన్వే అవుతుంది. బట్ గ్రీక్‌లో కేయాస్ అనేది ఇట్ ఈస్ అన్ అట్టర్ డార్క్‌నెస్ అనే ఒక అర్థం. మనం ఋగ్వేదం నాసదీయ సూక్తంలో అంటాం కదా! నాసదాసి నోసదాసి తదానీం నాసీదరజోనో వ్యోమ పరోయత్ అని. అట్లా వీళ్ళకి కూడా సృష్టికి ముందు కేవలం కంప్లీట్ ఒక డార్క్‌నెస్ ఉండేది. ఆ డార్క్‌నెస్ నుండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు గాయా అనే ఒక దేవత. షీ ఈస్ ఎ డివైన్ మదర్ అని చెప్పి. గ్రీకులది మాత్రోపాసన. దే వర్ వర్షిప్పర్స్ ఆఫ్ దేవి అని చెప్పొచ్చును. ఆహ్, డైటీ అనేది సుప్రీం అబ్సొల్యూట్ అనేది మదర్ లాగా చూసేవాళ్ళు. ఆ తర్వాత జూయిస్ మొదలైన వాళ్ళొచ్చిన తర్వాత దే బికేమ్ మోర్ ప్యాటర్నల్ పాంథియాన్ అని అనుకోవచ్చును. సో, ఈ గాయా అనే ఆవిడ ఫస్ట్ పుట్టింది. ఆ గాయా తర్వాత ఈరాస్ పుట్టాడు. ఈరాస్ అనేది డిజైర్ అనే దానికి సంకేతం. మనకి మన్మథుడు ఎలాగా అలాగా. సో, ఏదైనా ఒక సృష్టి చేయాలి అనంటే ముందు ఒక డిజైర్ అనేది రావాలి. ఒక సంకల్పం అనేది రావాలి. చేయాలి అని ఒకటి. మన లైక్ ఈవెన్ ఆహ్, వెరీ కామన్ ఫిజియోలాజికల్, బయోలాజికల్ దీంట్లో కూడా ఒక కొత్త లైఫ్ లోకానికి రావాలి అనంటే కామ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కామ అనంటే ఇక్కడ లస్ట్ అని కాదు. డిజైర్ అనే ఒక ఇది. సో, అలా గాయాకి ఈరోస్ అవసరమయ్యాడు. ఈ ఈరోస్, గాయా కలిసి యురేనస్‌ని క్రియేట్ చేశారు. యురేనస్ గాయ భూదేవత. షీ ఈస్ ఎ డివైన్ మదర్ అయితే, యురేనస్ హి ఈస్ ఎ ఫాదర్ ఆఫ్ స్కై అని చెప్పి. సో, ఒకరు స్కై, ఒకరు భూమి. మనకి వేదంలో ద్యావ, పృథివీ అనే ఒక తత్వం వస్తుంది. అంటే దివి, ఆకాశం ఈజ్ ఫాదర్, మదర్ ఈజ్ ఎర్త్ అని చెప్పి ద్యావ, పృథివీ సూక్తం వస్తుంది. సో, దాని యొక్క ఏమంటారు సిమిలారిటీ అని చెప్పి చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక్కడ పుట్టినోళ్ళు నిక్స్ అని ఒక దేవత. నిక్స్ అనంటే నైట్‌కి దేవత, రాత్రి దేవత. ఈ నిక్స్ అనేదే మన సంస్కృత భాషలో నైట్‌కి నక్త అనే ఒక పదముంది. నక్తంచర అనంటే రాక్షసుల్ని నక్తంచర అని అంటారు. అంటే రాత్రి వేళ తిరిగేవాళ్ళు కాబట్టి నక్తంచర అని. ఈ నక్త అనే పదమే జర్మన్ భాషలో నాక్ట్ అని అయ్యింది. ఇంగ్లీష్‌లో నాక్టర్నల్ అని అంటారు కదా! నాక్టర్నల్ యానిమల్స్, నాక్టర్నల్ బర్డ్స్ అని. సో, అలా నాక్ట్ అనేది నైట్ అని చెప్పి లైక్ చాలా వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ మన సంస్కృతంకి వెరీ దగ్గరుంటాయి. ఉదాహరణకి సంస్కృతంలో అస్థి అనంటే ఎగ్జిస్ట్ అని. అస్తిత్వం అని అంటాం కదా! అస్థి భారం అని.
సో, అస్థి అనేది ఎగ్జిస్ట్ అనేదైతే, ఈ అస్థి అనేది గ్రీక్‌లో ఎస్థిన్ అనవుతుంది. లాటిన్‌లో ఎస్త్ అనవుతుంది. జర్మన్‌లో ఇస్త్ అనవుతుంది. ఐఎస్‌టి ఇస్ట్ అని. ఇంగ్లీష్‌లో ఈజ్ అనవుతుంది. ఐఎస్ ఈజ్. ఉదాహరణకి దిస్ ఈజ్ ఎ బుక్ అని అనాలంటే, ఏతత్ పుస్తకం అస్తి అని అంటాం కదా! అలాగా. అలానే అస్మి కూడా అంతే. అస్మి అనంటే టు బికమ్, బికమింగ్ అని చెప్పి. ఐ హావ్ బికమ్ అస్మిన్, అస్మిన్ మహాబాహో అని చెప్పి అనంటారు కదా! అస్మి అనేది గ్రీక్‌లో ఐని అనవుతుంది. ఫ్రెంచ్ భాషలో మాయ్ అనవుతుంది. ఇంగ్లీష్‌లో మీ అనవుతుంది. థిస్ ఈజ్ మీ, అస్మి, ఏతత్ అస్మి, మీ అనే ఒక వర్డే వస్తుంది. సో, అలా లైక్ చాలా వర్డ్స్ ఇలా గ్రీక్‌కి, సంస్కృతంకి ఆ సింటాక్స్ కామన్‌గా కనిపిస్తుంది. సో, ఈ నిక్స్ అనే దేవత నైట్‌కి దేవత. ఈవిడ ఇంకొకరిని క్రియేట్ చేసింది. అది ఎరబోస్ అనే ఒకతను. ఆ ఎరబోస్ దేనికి దేవుడు అంటే డార్క్‌నెస్‌కి దేవుడు. ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే నైట్ వేరు, డార్క్‌నెస్ వేరు. నైట్ అనేది మన ఫిజికల్ వరల్డ్‌లో చూసే ఒక నైట్ అయితే, డార్క్‌నెస్ ఈస్ రిలేటెడ్ టు మెంటల్ వరల్డ్. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా డార్క్ ఫేజ్‌లో ఉన్నాను అని చెప్తారే కానీ ఎవరైనా, నేను చాలా నైట్ ఫేజ్‌లో ఉన్నాను అని చెప్పము. సో, డార్క్‌నెస్ ఈస్ మోర్ రిలేటెడ్ టు మైండ్, వేర్ నైట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిజికల్ వరల్డ్. అందుకనే మనకి సంస్కృతంలో కూడా తిమిర అనే పదం వాడతారు డార్క్‌నెస్‌కి. తమోగుణ, తిమిర, తమహ ఈ పదాలు. హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్ అని అంటారు కదా! జోసెఫ్ కాన్రాడ్‌ది ఫేమస్ నవల. సో, ఈ డార్క్‌నెస్ అండ్ నైట్, నిక్స్ అండ్ ఎరబోస్ వీళ్ళిద్దరూ కలిసి 12 మంది బిడ్డలకి జన్మిచ్చారు. ఈ 12 మంది వాళ్ళ పేర్లు కూడా చాలా బాగున్నాయి. ఈ నిక్స్ అండ్ ఎరబోస్ యొక్క సంతానంలో ఫస్ట్ ఎవరంటే ఈథర్ అని. ఈథర్ అంటే ఇక్కడ బ్రైట్‌నెస్ అని. హెమరైజ్ డే అని చెప్పి. అంటే ఫస్ట్ ఎవరు పుట్టారు? కేయాస్ పుట్టాడు. అంటే కేయాస్ పుట్టడం ద్వారా స్పేస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఈథర్, హెమెరా అనేది పుట్టారు. అంటే డే అనేది పుట్టింది అంటే టైమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో, స్పేస్ అండ్ టైమ్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఎవరు పుట్టారు ఈళ్ళకి అంటే మోరోస్ అనే అతను పుట్టాడు. ఈ మోరోస్ అనేదే ఇంగ్లీష్‌లో మోరాన్ అని అయింది. మనం ఎవరైనా తిట్టేటప్పుడు అంటారు హి ఈస్ ఎ మోరాన్ అని చెప్పి. అంటే అర్థం అజ్ఞాని, ఇతనికి మంచి చెడు కనిపియదు అనే ఒక అర్థం. ఎందుకు కనిపియదు మంచి చెడు అంటే, హి ఈస్ ఎ చైల్డ్ ఆఫ్ నైట్ కాబట్టి. సో, నిశాచరపతి కాబట్టి నిశాచర సుత అని చెప్పొచ్చును. సో, నైట్ యొక్క కొడుకు కాబట్టి ఇతనికి మంచి చెడు ఏది కనిపియదు. కాబట్టి హి ఈస్ ఎ మోరోస్ అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు కవలలు పుట్టారు. హెస్ఫోరోస్ అని ఒకరు, ఫాస్ఫోరస్ అని ఇంకొకరు. హెస్ఫోరోస్ అనంటే నైట్‌కి ముందు వచ్చే ఒక నక్షత్రం అని చెప్పి. హెస్ఫోరోస్ అని చెప్పి. ఫాస్ఫరస్ అనంటే నైట్ అయిపోయిన తర్వాత వచ్చే ఒక నక్షత్రం అని. ఫాస్ఫరస్ అని మనకి ఎలిమెంట్ కూడా ఉంది కదా! పీరియాడిక్ టేబుల్‌లో ఐ థింక్ 15థ్ ఎలిమెంట్ ఈస్ ఫాస్ఫరస్. 3s2 3p3. ఈ ఫాస్ఫరస్‌కి ఆ పేరు కూడా ఎలా వచ్చింది అంటే ఆ ఎలిమెంట్‌కి, అది ఆక్సిజన్‌కి మనం ఎక్స్‌పోజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ లైట్ ఒస్తుంది. ఆ గ్రీన్ కలర్ ఒక ఎమిషన్‌లో ఉంటుంది. అంటే నైట్ టైమ్ కూడా వెలుగుతుంది కాబట్టి దానికి ఫాస్ఫరస్ అని అన్నారు. సో, అలా ఈ 2 నక్షత్రాలు పుట్టాయి. ఈ ఫాస్ఫరస్‌నే లాటిన్స్ లూసిఫర్ అని అంటారు. లూసిఫర్ ద లైట్ బ్రింగర్ అని అంటారు కదా! సో, దట్ ఈస్ ఫాస్ఫరస్. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు పుట్టారు నైట్‌కి, నిక్స్‌కి. ఎవరు అనంటే హిప్నోస్ అండ్ థానోస్ అని చెప్పి. హిప్నోస్ అంటే మనం హిప్నాసిస్ అని అంటాం కదా సైకాలజీలో. హిప్నాటిక్ అంటే డీప్ స్లీప్ అని చెప్పి, కంప్లీట్ డీప్ స్లీప్, స్లంబర్ అని చెప్పి. సో, ఆ హిప్నోస్ ఫస్ట్ పుట్టారు. తర్వాత థానోస్ పుట్టాడు. థానటోస్ అంటారు. బట్ షార్ట్‌గా థానోస్ అని అంటారు. థానోస్ ఈస్ గాడ్ ఆఫ్ డెత్. గాడ్ ఆఫ్ డెత్. హిప్నోస్ ఈస్ గాడ్ ఆఫ్ స్లీప్. అంటే ఒకటి టెంపరరీ స్లీప్ హిప్నోస్ అయితే, థానోస్ ఈస్ పర్మనెంట్ స్లీప్ అని చెప్పి. ఈ థానోస్ అనే వర్డ్ వినగానే అందరికి అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్, మార్వెల్ కామిక్స్ అని గుర్తొస్తాయి. అందులో థానోస్ అనే అతను వెరీ ఫేమస్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్. అతన్ని ఒక టైటన్‌గా పోర్ట్రే చేశారు. మీకు లైక్ మార్వెల్ ఫ్యాన్స్‌కి గుర్తుంటే 'ఇన్ఫినిటీ వార్' ట్రైలర్‌లో 'డెత్ ఫాలోస్ హిమ్ లైక్ ఎ షాడో' అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది.
సో, దట్ ఈస్ డిస్క్రైబింగ్ థానోస్. సో, ఈ థానోస్ అండ్ హిప్నోస్ ఈళ్ళిద్దరూ నిక్స్‌కి పుట్టారు. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు పుట్టారు. మోమోన్ అండ్ యాక్సియోన్ అని చెప్పి. మోమోన్ అనంటే బ్లేమ్ అని. అంటే ఏదో ఒక నింద. ఆక్సియోన్ అనంటే డిస్ట్రెస్ బాధ. ఈ నింద అండ్ బాధ ఇద్దరు ఎందుకు పుట్టారు అనంటే, చూడండి ఏదైనా చీకట్లో ఒక తప్పు చేశాము అనంటే, దాన్ని ఒక నింద పడుతుంది. ఎందుకంటే చీకట్లో తప్పు చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి డ్రైవింగ్ మనం అందుకని హెడ్ లైట్ పెట్టుకొని లైట్ ఉన్నప్పుడు డ్రైవ్ చేయాలి అని చెప్పంటారు. చీకట్లో డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ వల్ల ఏదో ఒక నేరం చేసిన ఒక బ్లేమ్ మన మీదొస్తుంది కదా! ఆ బ్లేమ్ ద్వారా మనకింకా తలనొప్పొస్తుంది. ఇంకా బాధైతుంది. డిస్ట్రెస్ అంతా వస్తుంది. కాబట్టి మోమోన్ అండ్ యాక్సిన్ వీళ్ళు బ్లేమ్ అండ్ డిస్ట్రెస్‌కి సంకేతంగా పుట్టారు. ఆ తర్వాత ఇంకొక ముగ్గురు పుట్టారు. ఒక ముగ్గురు ట్రిప్లెట్స్ హెస్పెరిడిస్ అని చెప్పి అంటారు వాళ్ళని. వీళ్ళు ముగ్గురు అప్సరసలు. ఈళ్ళు ఎక్కడుంటారు అనంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచానికి చిట్ట చివరిలో ఒక యాపిల్ గార్డెన్ అనేది ఒకటుంటుంది. గోల్డెన్ యాపిల్ గార్డెన్. అక్కడ ఈ ముగ్గురును ఉంటారు. అంటే ఈ యొక్క ఇమాజినేషన్ వెనకాల ఏంటి అంటేనే గ్రీస్ దేశం అదొక ఐలాండ్ దేశం అని చెప్పాను కదా! చుట్టూ మెడిటరేనియన్ సముద్రం. సాయంకాలం అయినప్పుడు ఆ సముద్రం వైపు చూస్తే ఏం కనిపిస్తుందనంటే, ఒక గోల్డెన్ కలర్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది నీటి మీద. మనం గోల్డెన్ హవర్ అని చెప్పి అంటాం కదా ఫోటోగ్రఫీలో. ఆ టైంలో గోల్డెన్ హ్యూ అంతాను అట్మాస్ఫియర్‌లో కనిపిస్తుంది. సో, ఈ గోల్డెన్ కలర్ అనేది ప్రాచీన గ్రీకులకి కనిపించినప్పుడు, వాళ్ళు ఎలా ఇమాజిన్ చేసుకున్నారనంటే, ఆ సముద్రం ఎండ్‌లో ఏదో ఒక గోల్డెన్ కలర్‌ది ఉండే ఉండాలి. కాబట్టే ఇలా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఆ గోల్డెన్‌ది ఏమై ఉండొచ్చును అని చెప్పి వాళ్ళొక గోల్డెన్ యాపిల్ గార్డెన్ అనేది ఉండొచ్చును అనేది ఒక కల్పన. సో, దాని మీద సూర్యుని రిఫ్లెక్షన్ పడినప్పుడు మనకి గోల్డ్ కలర్‌లో స్కై అంతా కనిపిస్తుంది అనే ఒక ఊహ. లైక్ చాలా వెరీ బ్యూటిఫుల్ ఇమాజినేషన్ అది. ఇది ఈ గోల్డెన్ గార్డెన్ ఏదైతే ఉంది హెస్పెరిడస్ గార్డెన్ అని అంటారు. తర్వాత కాలంలో 'హెర్క్యులిస్ 12 సాహసాల్లో' ఇది కూడా ఒక సాహసం. చిట్ట చివర ప్రపంచం యొక్క ఎడ్జ్ వరకు వెళ్లి, ఆ గోల్డెన్ యాపిల్ రిట్రీవ్ చేసుకొని రావాలి అనే ఒక సాహసం ఉంటుంది. సో, వీళ్ళు ముగ్గురు ఆ గార్డెన్‌కి కాపరిలాగా ఉంటారు. ముగ్గురు స్త్రీలు. వీళ్ళు ముగ్గురు పుట్టారు. అంటే ఈవినింగ్ డెయిటీస్ అని చెప్పొచ్చును వీళ్ళని. వీళ్ళ తర్వాత ఇంకొకరు పుట్టారు. అతని పేరు ఒనైరోస్ అని చెప్పి. వీళ్ళందరూ రాత్రికి పుట్టిన సంతానమే. ఈ ఒనైరోస్ దేనికి దేవుడు అనంటే, హి ఈస్ ద డెయిటీ ఫర్ డ్రీమ్స్. కలలకి దేవుడు. ఇతను మళ్ళీ మళ్ళీ కావ్యాల్లో కనిపిస్తూ ఉంటాడు ఒనైరోస్. ఇప్పుడు 'ఇలియడ్' కావ్యంలో ఒక చోట వారియర్స్ అందరూను రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు, ఈ ఒనైరస్ వెళ్లి వాళ్ళకి మంచి మంచి కలలన్నీను ఇస్తూ ఉంటాడు. అలా కనిపిస్తూ ఉంటాడు. ఒనైరోస్ అనే ఒక దేవుడు. ఆ తర్వాత ఇంకొక ముగ్గురు స్త్రీలు పుట్టారు మళ్ళీ ట్రిప్లెట్స్. వీళ్ళ పేర్లు ఏంటి అంటే క్లోతోస్, ఆథ్రోపోస్, లకైసిస్ అని చెప్పి. ఈ క్లోతోస్ అనే ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అనంటే, కాలాన్ని ఒక థ్రెడ్‌గా మార్చుకొని షీ ఈస్ ఆల్‌వేస్ వైండింగ్ అండ్ సీవింగ్ ఎప్పుడు ఏదో ఒకటి కుడతా ఉంటుంది, అల్లుతా ఉంటుంది. వాట్ షీ ఈస్ సీవింగ్ అనంటే, జనాల యొక్క తలరాతని, వాళ్ళ యొక్క లైఫ్‌నే ఈమె ఎప్పుడూను షీ ఈస్ సీవింగ్ దట్. ఈ గాంధీజీది స్పిన్నింగ్ వీల్ ఉంటుంది అలాంటి దాంట్లో. అండ్ ఎప్పుడైతే తను స్టాప్ చేస్తుందో, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆయుష్షు ఎండ్ అయింది అని అర్థం. సో, ఈ క్లోథోస్ అనే ఆవిడ ఆ పని చేస్తూ ఉంటుంది. ఈ క్లోథోస్ అనే దేవత నుండినే క్లోత్స్ అనే ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. మనం బట్టలకి క్లోత్స్ అని అంటాం కదా! అది ఇక్కడి నుండి వచ్చిన పదం. ఆ తర్వాత లకైసిస్ అని ఇంకొక ఆవిడ. ఈవిడ ఏం చేస్తుంది అనంటే, ఈ కాలంలో ఎవరైతే వస్తూ ఉంటారో జీవులు, వాళ్ళు ఏమేం తప్పులు చేస్తారు, ఏమేం మంచి చేస్తారు, ఇవన్నీ లెక్క రాసుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చిత్రగుప్తన లాంటి ఒక క్యారెక్టర్ ఈవిడ. ఈ లెకైసిస్ అనేది ఈ యొక్క దేవత యొక్క పని. ఆ తర్వాత ఆథ్రోపోస్ అని ఇంకొక దేవత. ఈవిడ ఐకానోగ్రఫీలో కూడా ఈ చేతుల్లో 2 సిజర్స్ పట్టుకొనుంటుంది. ఈవిడేం చేస్తుంది అనంటే, ఎవరైనా జీవుడు ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటే, అతన్ని అక్కడి నుండి కట్ చేసేస్తా ఉంటుంది. అంటే షీ విల్ బి ఎండింగ్ హిస్ లైఫ్ అన్నమాట. తీసుకొనెళ్ళి ఆ టార్టరస్ అనే ఒక నరకంలో పడేస్తూ ఉంటుంది.
ఇది యాత్రోపోస్ అనే ఆవిడ చేసే ఒక పని. అంటే టోటల్ ఇప్పుడు ఈ 12 మంది బిడ్డల్లో 9 మంది పుట్టారు. ఇంక మిగిలిన వాళ్ళు గేరాస్ అండ్ క్యారోన్ అని ఇంకొక ఇద్దరు. ఈ గేరాస్ దేనికి దేవుడు అనంటే, ఈ గేరా అనే ఒక గ్రీక్ పదం సంస్కృతంలో జరా అని అంటాం చూడండి. జరా అనంటే ఓల్డ్ ఏజ్. జరా, మరణ భయం అని అంటాం కదా! ఈ జరానే గ్రీక్‌లో గేరా అనవుతుంది. గేరా అనంటే ఓల్డ్ ఏజ్. సో, ఎవరైనా ఓల్డ్ ఏజ్‌లో ఉన్నోళ్ళు, వాళ్ళకి ఓల్డ్ ఏజ్‌లో పెద్ద ప్రమాదం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? డిసీజెస్ రాకూడదు. సో, డిసీజెస్ రాకూడదు, ఇంకొకరి మీద ఆధారపడుతూ బ్రతకకూడదు అని అనుకునేవాళ్ళు, ఓల్డ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు, ఈ గేరా అనే ఒక దేవుడిని వర్షిప్ చేసేవాళ్ళు. ఆ తర్వాత క్యారోన్. ఇతన్ని కేరాన్ అని అంటారు. ఇతని గురించి నేను తర్వాత చెప్తాను. ఇతను పాతాళ లోకంలో ఉండే ఒక దేవుడు. సో, ఇలా రాత్రి అనే దేవతకి, నిక్స్ అనే ఒక దేవతకి 12 మంది సంతానం పుట్టారు. ఆ తర్వాత ఇంకా రెండో గాడుకి దగ్గరికి వెళ్దాము. ఈ గ్రీక్ ఒక సృష్టి క కథల్లో ఏంటి అంటే 3 జనరేషన్ గాడ్స్ అని ఉంటారు. ఫస్ట్ జనరేషన్ గాడ్స్, సెకండ్ జనరేషన్ గాడ్స్, థర్డ్ జనరేషన్ గాడ్స్ అని చెప్పి. నేనిందాక ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా ఫస్ట్ జనరేషన్ గాడ్సే. సెకండ్ జనరేషన్ గాడ్స్ ఇంక తర్వాతొస్తారు. అప్పుడు చెప్తాను. ఈ థర్డ్ జనరేషన్ గాడ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళలో ఎక్కువ వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్, వాళ్ళలో ఎక్కువ వీరాది వీరులు వీళ్ళందరూ అక్కడొస్తారు. ఫస్ట్ 2 జనరేషన్స్ అలా వచ్చి వెళ్ళిపోయే ఒక దేవతలు. మనకి వేదంలో వచ్చే దేవతలు ఎలా అయితే పురాణంలో ఇంకొక రూపంగా కనిపిస్తారో అలా అని చెప్పొచ్చును. సో, ఇక్కడ ఈ ఫస్ట్ జనరేషన్‌లో నిక్స్ తర్వాత వచ్చిన ఒక దేవుడు ఈరాస్ అనే ఒక దేవుడు. ఈరాస్‌నే రోమన్స్ క్యూపిడ్ అని అంటారు. మనలో మన్మథుడు ఎలాంటి ఒక దేవుడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఒక దేవుడే. ఇతను కూడా చేతిలో ఒక ధనస్సు పట్టుకుంటాడు. పుష్ప బాణాలు 5 పెట్టుకొనుంటాడు. 2 రెక్కలుంటాయి. గాల్లో ఎగురుతూ ఉంటాడు. ఈ ఇతను ఈ రెయిన్‌బోని బిల్లుగా చేసుకొని ఉంటాడు. ఈ ఈరోస్ ఈ ఎరాటిసిజం ఇలాంటి పదాలన్నీ ఇతని నుండి వచ్చిన పదాలే అని తెలుస్తాయి. ఇతను కూడా అనేక మంది సంతానం ఉన్నారు. ఇతని యొక్క చిల్డ్రన్ నేమ్స్ గనక చూస్తే అందులోనే చాలా స్వారస్యాలు కనిపిస్తాయి. ఇతనికి ఉన్న ఒకానొక కొడుకు, అతని పేరు హెదిలోగోస్ అని చెప్పి. హెదిలోగోస్ దేనికి సంకేతం అనంటే, హి ఈస్ ఎ గాడ్ ఆఫ్ స్వీట్ టాక్. చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు, చాలా స్వీట్‌గా, చాలా సాఫ్ట్‌గా మాట్లాడేవాళ్ళు ఈ హెదిలోగస్‌ని వర్షిప్ చేసేవాళ్ళనమాట. అంటే ప్రేమలో ఉండేవాళ్ళు మాట్లాడాల్సిన విధానం, వాళ్ళెప్పుడూ నాజూగ్గా, నయంగా మాట్లాడాలి అనే ఒక తత్వం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇతనికి ఇంకొక కొడుకుంటాడు. కంప్లీట్‌లీ అపోజిట్. అతని పేరు పోతోస్ అని చెప్పి. ఇతను దేవునికి సంకేతం అనంటే, ప్రేమ సెపరేషన్‌లో ఉంటే లవ్ ఇన్ సెపరేషన్ అంటాం కదా! మనకి సంస్కృతంలో కూడా శృంగారం 2 రకాలుగా ఉంటుంది. సంభోగ శృంగారం అంటే లవ్ ఇన్ యూనియన్. విప్రలంబ శృంగారం. విప్రలంబ శృంగారం అనంటే లవ్ ఇన్ సెపరేషన్. ఉదాహరణకి రామ, సీతల యొక్క శృంగారం అది విప్రలంబ శృంగారం. ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కో డిస్టెన్స్ లవ్ అని అంటారే అలాంటిది. నాట్యశాస్త్రంలో దీన్ని ప్రోషిత పతికే అని అంటారు. కాళిదాసు మేఘ సందేశంలో, ఈ రోజుల్లో ఏదైతే డిస్టెన్స్ లవ్ అని అంటామో అలాంటిది. సో, ఈ పోతోస్ అనే అతను ఈ విరహంతో ఉండే ఒక ప్రేమికులకి దేవుడనమాట. ఈ పోతోస్ అనే అతని నుండినే పాథోస్ అనే వర్డొచ్చింది. మనం సాంగ్స్ అని అంటాం కదా! పాథోస్ సాంగ్స్, సాడ్ సాంగ్స్ అనే ఒక మీనింగ్ ఉంది కానీ, పాథోస్ అనంటే వస్తుతః ఈ యొక్క డిస్టెన్స్ లవ్‌ని కన్వే చేసేలాంటి పాటల్ని పాథోస్ అని అంటారు. దేవదాసు పాటలు లాంటివి వస్తుతః. సో, అది ఇతను రెండో కొడుకు ఈరాస్‌కి. ఆ తర్వాత పుట్టిన అతను హిమైరా అని. హిమైరా దేనికి దేవుడు అనంటే, ఈస్ ఎ గాడ్ ఆఫ్ విస్పరింగ్. బాగా విస్పరింగ్ చేస్తూ మాట్లాడడం, స్మైలింగ్ ఇస్తూ మాట్లాడడం, ఇన్‌ఫాచ్యుయేట్ చేయడం. దీనికి దేవుడు ఈ హిమెరా. ఆ తర్వాత ఇంకొకరు అంటే ఇక్కడ ఒక్కొక్కరును వాక్‌కి సంబంధించిన దేవుళ్ళే. కానీ అక్కడ హెదిలోగు స్వీట్ టాక్‌కి దేవుడైతే, ఇతను విస్పరింగ్‌కి దేవుడు. 2 టాక్సే కానీ రెండిట్లో డిఫరెన్స్ ఉంది.
అలానే ఇంకొక స్త్రీ ఉంటుంది. తన పేరు లలై లోరా అని చెప్పి. లలై లోరా అంటే ఏంటంటే గ్రీక్‌లో షీ ఈస్ ఎ గాడెస్ ఆఫ్ స్మాల్ టాక్స్ అని చెప్పి. స్మాల్ టాక్ చిన్న చిన్న కబుర్లు. ప్రేమలో ఉన్నోళ్ళు మాట్లాడుకునేది ఎప్పుడు చిన్న చిన్న కబుర్లు. ఏదో తిన్నావా? ఏం తిన్నావు? ఏం చేస్తున్నావు? ఇలాంటి మాటలుంటాయి కదా! వెరీ మైన్యూటెస్ట్ అండ్ వెరీ స్మాలెస్ట్ ఆఫ్ ది కాన్వర్జేషన్స్. అలాంటి ఒక కాన్వర్జేషన్స్‌కి దేవత ఈ లలై లోరా అనే ఒక దేవత. అండ్ ఈవిడకి ఒక చెల్లి కూడా ఉంటుంది. ఆవిడ పేరు కటెకోరా అని చెప్పి. కటెకోరా అంటే గ్రీక్ భాషలో కటేచో అనేది తెలుగు భాషకి చాలా దగ్గర ఈ వర్డ్. కట్టేసుకోని అంటాం కదా! దాన్ని కటేకో అని గ్రీక్ భాషలో ఉంది. అంటే షీ ఈస్ ఎ గాడెస్ ఆఫ్ పొసెషన్, క్లింగింగ్ అంటే టైట్‌గా పట్టుకోవడం అని కటేచో అని దాని మీనింగ్. సో, షీ ఈస్ ఎ గాడెస్ ఆఫ్ పొసెసివ్‌నెస్. యూజువల్‌గా ప్రేమలో ఉండేవాళ్ళకి ఇది కూడా ఒక సింప్టమే కదా! ఈ యొక్క దేవతకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈవిడ ఒక్కొక్కప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. డ్వార్ఫ్ సైజ్‌లో ఒక్కోసారి చాలా పొడుగ్గా కనిపిస్తుంది. అంటే దానర్థం ఏంటంటే, పొసెసివ్‌నెస్ అనేది ఒక లవ్‌లో కానీ, రిలేషన్‌షిప్‌లో కానీ టూ మచ్ ఉండకూడదు. అలా అని టూ లిటిల్ కూడా ఉండకూడదు. ఏదో పట్టించుకోడు ఇతను అని చెప్పి లైక్ టూ లిటిల్ కూడా ఉండకూడదు. అలానే ఎప్పుడూను ఇతని గురించే లైక్ టూ మచ్ కంట్రోల్డ్ బిహేవియర్ లాగా కూడా ఉండకూడదు. అనే దానికి సంకేతంగా ఈమె సైజ్‌లో పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈవిడ ఒకానొక దేవత. సో, వీళ్ళందరూ ఈ ఈరాస్‌కి పుట్టిన ఒక బిడ్డలన్నమాట. అంటే మనం ఇక్కడ చూస్తే లైక్ ఏం కనిపిస్తుంది అంటే, మనకి సహజంగా కలిగే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అప్పటినింగా ఇప్పటి వరకు కూడా వాటిని మూర్తీకరించి చేసిన ఒక దేవతా పద్ధతి ఇది. వేర్ ఎమోషన్స్ ఇట్‌సెల్ఫ్ బికమ్ డెయిటీస్. వేర్ ఎమోషన్స్ ఇట్‌సెల్ఫ్ బికమ్ సోర్స్ ఫర్ వర్షిపింగ్ అని చెప్పి. గ్రీకుల్లో ఇది ఇలాంటిది చాలా చూస్తూ ఉంటాం తర్వాత. సో, ఈ నిక్స్ అండ్ ఈరాస్ వీళ్ళిద్దరూను ఆది దేవతలు. వీళ్ళ యొక్క చిల్డ్రన్ వీళ్ళందరూను. ఈ ఫస్ట్ జనరేషన్‌లో మనకి చాలా ముఖ్యమైన దేవతలు ఇంకా ఇద్దరుంటారు. వాళ్ళు గాయా అండ్ యూరనస్ అని చెప్పి. ఈ గాయానే మనకి సంస్కృత భాషలో అనంటే భూమి అని చెప్పి. అది గ్రీక్ భాషలో అనవుతుంది. జ్ఞానే తర్వాత గాయా అని చెప్పి అయింది రోమన్‌లో. గాయా అనంటే షీ ఈస్ ఎ మదర్ ఎర్త్ అని చెప్పి దాని యొక్క సంకేతం. గాయా అనే ఒక సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. అన్‌రియల్ ఇంజిన్ సాఫ్ట్‌వేర్. సో, ఈ గాయా అండ్ యూరేనస్ వీళ్ళిద్దరూ కలిసి సృష్టిని స్టార్ట్ చేస్తారు. ఇక్కడితో మనకు ఫస్ట్ జనరేషన్ గాడ్స్ అందరూ అయిపోతారు. నేను ఇప్పటి వరకు చెప్పిన నిక్స్, ఆ తర్వాత ఆహ్, ఆ నిక్స్ యొక్క సంతానం, ఆ బిడ్డలందరూను. తర్వాత ఈరాస్‌కి కలిగిన సంతానం అండ్ వాళ్ళ బిడ్డలందరూను. ఆ తర్వాత గాయా అండ్ యురేనస్. ఇంతమంది ఫస్ట్ జనరేషన్ అయితే, ఈ గాయా అండ్ యురేనస్‌కి పుట్టిన బిడ్డలు నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ గాడ్స్ అని అంటారు. వీళ్ళకి ఎవరు పుట్టారు అనంటే, ముందు సైక్లోప్స్ అనే ముగ్గురు పుట్టారు. ఆ తర్వాత 12 మంది టైటన్స్ పుట్టారు. వీళ్ళు ఎలాగంటే కొంతమందికి ఆసురి భావం ఉంటుంది. కొంతమంది మంచోళ్ళు ఇందులో. మనకి మన పురాణంలో కూడా కశ్యప ప్రజాపతికి దితి సంతానంలో దైత్యులు పుడితే, అదితి సంతానంలో ఆదిత్యులు పుడతారు. అంటే దానవులు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు అండ్ సురులు ఒకవైపు పుడతారు కదా! అలాగా ఇక్కడ కూడాను సైక్లాప్స్ ముందు పుడతారు. సైక్లోప్స్ ముగ్గురుంటారు. ఈ సైక్లోప్స్ అనంటే సైకిల్ అని అంటాం కదా మనం. సర్క్యులర్ అంటే రౌండ్ అనే ఒక అర్థం. ఈ రౌండ్ షేప్‌లో ఒకే ఒక కన్ను మాత్రమే ఉంటుంది సైక్లోప్స్‌కి. ఆ ఒక్క కన్ను కలిగిన వాళ్ళు సైక్లోప్స్. వాళ్ళు ఆకారంలో చాలా పెద్ద హెవీ పర్సనాలిటీస్, గైగాంటిక్ పర్సనాలిటీస్ అండ్ చేతులు, బాహువులు అంతా చాలా స్ట్రాంగుంటుంది. అండ్ వాళ్ళకున్నది ఒకే ఒక కన్ను మాత్రమే అని చెప్పి. మన మన యొక్క కల్చర్‌లో కూడా ఇలాంటి ఒక క్రియేచర్స్ చూస్తాము. ఎక్కడ చూస్తాము అనంటే, వాల్మీకి రామాయణంలో అరణ్యకాండ చిట్ట చివరిలో సీతాపహరణం అంతా అయిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఇంకా ఆ చిత్రకూట పర్వతం వైపు వెళ్ళేటప్పుడు అక్కడ కబంధ అనే ఒక రాక్షసుడిని ఎదుర్కొంటారు. అతన్ని సంహారం చేసి వెళ్తారు. ఆ కబంధ అనే రాక్షసుడు అతని వర్ణన ఎలా ఉంటుంది అనంటే
అతనికి స్టమక్ ఉండదు. 2 పొడుగైన చేతులుంటాయి. ఒకే ఒక కన్నుంటుంది. అండ్ ఒక పెద్ద నోరుంటుంది. అది ఆ కబంధుని యొక్క డిస్క్రిప్షను. లైక్ ఇక్కడ 'సైక్లోప్‌లో' ఏదైతే చూస్తామో ఇంచుమించు వెరీ దగ్గర పోలిక అని చెప్పవచ్చును. అక్కడ కబంధుని ఒక ఐకానోగ్రఫీలో కూడా తత్వం ఏంటి అంటే, హి ఈస్ హావింగ్ వెరీ లాంగ్ హ్యాండ్స్ అండ్ అతనికి స్టమక్ లేదు. ఒక పెద్ద నోరొకటుంది. ఒకే ఒక కన్నుంది. ఆ కన్నులో అతను చూడను కూడా చూడడు. కనిపించిందంతా తినేస్తూ ఉంటాడు. అంటే దేనికి అది సింబాలిజం అనంటే, టూ మచ్ ఆఫ్ కన్స్యూమరిజం. ఒక గ్రీడీ పర్సన్‌కి అతనికి స్టమక్ లేదు అనంటే దానర్థం ఎంత తిన్నా అతనికి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక కన్నుంది అనే దానికర్థం హి డజంట్ కేర్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. అతనికి ఒకే ఒక డైరెక్షన్‌లో చూస్తాడు ప్రతిదీను అని చెప్పి. లాంగ్ హ్యాండ్స్ ఉంది అనంటే హి ఆల్వేస్ వాంట్స్ సంథింగ్. ఏదెక్కడున్నా దాన్ని తీసుకొని తినాలి అనే ఒక కోరిక. అంటే ఎక్స్‌ట్రీమ్ కన్స్యూమరిజంకి సంకేతంగా కబంధుడు కనిపిస్తాడు. సో, అలాంటి ఒక ఇమాజినేషన్‌నే ఈ 'సైక్లోప్స్‌లో' చూస్తాము. ముగ్గురు సైక్లోప్స్. నేను వీళ్ళ గురించి ఎక్కువ ఇక్కడ చెప్పను. ఎందుకంటే ఎదర మనం 'ఒడిస్సీ' కావ్యంలో మాట్లాడుకుంటాము సైక్లోప్స్ గురించి. ఆ తర్వాత మనకి కనిపించేవాళ్ళు టైటన్స్ అని చెప్పి. ఈ టైటన్స్ 12 మంది ఉంటారు. మనం టైటన్ అనంటే సంథింగ్ వెరీ జైంట్ అని చెప్పి, సంథింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ బిగ్ అని. టైటానిక్ అని అంటాం కదా! టైటానిక్ షిప్ అంటే చాలా పెద్ద షిప్ కాబట్టి టైటానిక్ షిప్ అని. సో, ఈ టైటన్స్ అందరూ దే ఆర్ వెరీ హ్యూజ్ పర్సనాలిటీస్. అండ్ వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకృతి తత్వానికి దేవుళ్ళుగా వస్తారు. వాళ్ళు 12 టైటన్స్. ఉదాహరణకి ఆ టైటన్స్‌లో 12 మెంబర్స్‌లో 6 మెంబర్స్ వుమెన్ అండ్ 6 మెంబర్స్ మెన్ ఉంటారు. ఓషియానస్ అని ఒకతనుంటాడు. ఈ ఓషియానస్ అనే పదం నుండినే ఓషన్ అనే పదము ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. హి ఈస్ ఎ డైటీ ఫర్ రివర్స్. అతనికి చాలా మంది నదులు బిడ్లుగా ఉంటారు. గ్రీక్ భాషలో నేను చెప్పాను కదా! గ్రీక్ కల్చర్‌లో నదులు మెన్ రివర్సే ఎక్కువుంటాయి. ఫీమేల్ రివర్స్ చాలా తక్కువ. సో, ఈ నదులన్నిటిని కన్నవాడు ఓషియానస్ అని చెప్పి, తర్వాత క్రైయిస్, కోయిస్ అని చెప్పి కొందరు ఉంటారు. న్యాయ దేవతలు. తర్వాత హైపీరియాన్ అని ఒక సోలార్ డైటీ ఉంటాడు. సూర్యదేవుడు. ఈ హైపీరియాన్ అనే పేరు కూడా చాలా మంచి ఆహ్, తత్వం ఉండే పేరు. హైపీరియాన్ అనంటే అయన, హైపర్ ప్లస్ అయన. అయన అనంటే సంస్కృత భాషలో ట్రావెల్ అని, డైరెక్షన్ ట్రావెల్ రామాయణ, ఉత్తరాయణ, దక్షిణాయన అని అంటాం కదా! అంటే ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ ట్రావెల్ అని చెప్పి. హైపర్ అనంటే పైన అని. హిందీలో ఉప్పర్ అని అంటామే. అలా హైపర్ అనంటే పైన. సో, పైన ట్రావెల్ చేసేవాడు కాబట్టి అతని పేరు హైపీరియాన్ అని చెప్పి. ఆ తర్వాత అయోపిటస్ అని ఇంకొకతను కొడుకు పుడతాడు. చిట్ట చివరగా క్రోనస్ అని ఈ క్రోనస్ అనే అతనే మనకి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు. సో, ఈ 6 మెన్స్ పుడితే, ఇటువైపు స్త్రీల వైపు రియా అనే ఒక ఆవిడ పుట్టుతుంది. రియా, థియా అని చెప్పి. తర్వాత థెమిస్, థెటిస్ అనే నది దేవతలు. నెమోజైని నేను ఆల్రెడీ లాస్ట్ స్పేస్‌లోనే నెమోజైని గురించి చెప్పాను. నెమోజైని ఈస్ డైటీ ఫర్ ధారణ శక్తి, మెమరీ పవర్‌కి. ఈ నెమోజైని అనే వర్డ్ నుండినే మెమో అనే వర్డ్, మెమొరీ, నెమోనిక్స్ ఈ పదాలన్నీ అక్కడి నుండినే వచ్చాయి. తర్వాత ఫీబీ అనే ఇంకొక టైటన్. సో, ఇలా 6+6 కలిసి 12 మంది ఇతనికి పుడతారు. యురేనస్‌కి అండ్ గాయాకి. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే యురేనస్‌కి ఇతని బిడ్డలు పుట్టిన తర్వాత సైక్లోప్స్‌ని, ఆ టైటన్స్‌ని వీళ్ళందరిని చూసిన తర్వాత ఒక తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఒక తెలియని ఒక యాంక్సైటీ స్టార్ట్ అయితుంది. ఏంటి అనంటే, ఏదో ఒక రోజు నా బిడ్డలు నా స్థానం తీసుకుంటారు. నేను ఏదైతే దేవ పదవిలో ఉన్నానో, నన్ను ఇక్కడి నుండి తీసేసి వాళ్ళొచ్చేస్తారు అని చెప్పి ఒక పదవి మీద వ్యామోహం, ఆ దేవ పదవి మీద వ్యామోహం పట్ల నా బిడ్డలు ఈ ప్లేస్‌కొచ్చేస్తారు రేపు అనే ఒక యాంక్సైటీ వచ్చేస్తుంది అతనికి. కాబట్టి అతనేం చేస్తాడనంటే, టార్టరస్ అని ఒక పాతాళ లోకంలో నరకం ఉంటుంది. ఇతని బిడ్డలందరిని తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉంటాడు. అందరు టైటన్స్‌ని, సైక్లోప్స్‌ని అందరిని తీసుకెళ్ళేది ఏదైనా కొత్త బిడ్డ పుట్టింది అనంటే తీసుకెళ్ళేది ఆ టార్టరస్ అనే ఒక నరకంలో పడేసేది. ఈ ఒక పని చేస్తూ ఉంటాడు ఈ యురేనస్ అతను. ఇది ఒక రకంగా మన భాగవతంలో కంసుని యొక్క స్టోరీ
ఏదైతే ఉంది దానికి చాలా దగ్గర సిమిలారిటీ చూస్తాం. అయితే ఇక్కడ ఈ పాతాళ లోకంలో టార్టారస్ అనే ప్లేస్‌లో వీళ్ళందరిని బంధిస్తూ ఉంటాడు కదా! ఇక్కడొకటి చెప్పాలి. గ్రీకుల యొక్క పాతాళ లోక కల్పన చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యాహ్! ఇప్పుడు లైక్ అథెన్స్ ఏదైతే గ్రీస్‌కి క్యాపిటల్ ఉందో, అక్కడికెళ్తే ఇప్పుడు కూడా లెర్నా అని ఒక నది ఉంటుంది. అక్కడ ఆ లెర్నా అనే ఒక నది దక్షిణానికి ట్రావెల్ చేస్తుంది టువర్డ్స్ సౌత్ రీజియన్. గ్రీకులు దక్షిణం వైపునే వాళ్ళకి ఈ పాతాళ లోకం ఉంది అనేది, పితృలోకం ఉంది అనేది, వాళ్ళు సమాధులు చేసినప్పుడు కూడా దక్షిణం వైపు తల ఉండేలాగా అలా చేస్తారు. మనలో కూడా దక్షిణ దిక్కుకి యమధర్మరాజు ఉన్నాడు అని చెప్పి అంటాం కదా! పరమశివుడు దక్షిణం వైపు చూస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు అని చెప్పి. వీళ్ళకి కూడా అలానే ఆ దక్షిణం వైపు పితృలోకాలుంటాయి అని చెప్పి, ఆ లెర్నా అనే ఒక నది ఏదైతే ఉంటుంది, దాని ఎడ్జ్ వరకు వెళితే, దాన్ని లైక్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్ వరకు వెళితే, అది కొలోనోస్ అనే ఒక సురంగం దగ్గర వరకు వెళుతుంది అని. అది వెళుతుందో లేదో ఇప్పుడు దీంట్లో జియోగ్రఫికల్‌గా చెప్పలేము. బట్ అది పౌరాణిక కల్పన అలా ఉంది. సో, ఆ లెర్నా అనే నది చివరికి వెళ్తే కొలోనోస్ అనే ఒక సురంగం వస్తుంది. దాన్ని అబిస్ అని అంటారు. అబిస్ అనే వర్డ్ ఇంగ్లీష్‌లో వెరీ కామన్ వర్డ్ అయింది కదా ఇప్పుడు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది. ఆ గేట్‌ని ఎవరు దాటి వెళ్ళలేరు ఇంకక్కడి నుండి. అంటే మనుషులు వెళ్ళలేరు. ఓన్లీ ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ గేట్స్ కనిపిస్తాయి. ఆ ఒక్క గేట్స్‌కెళ్ళిన తర్వాత అక్కడొక దేవుడుంటాడు హెర్మిస్ అని చెప్పి. అంటే ఎవరైతే చనిపోయి వచ్చిన జీవులుంటారో వాళ్ళందరినీను ఈ హెర్మిస్ అనే అతను తీసుకొని స్టైక్స్ అనే ఒక నదిని క్రాస్ చేయడానికి తీసుకెళ్తాడు. మనకెలా అయితే పాతాళ లోకంలో ఈ స్టైక్స్ అనే నదికి సిమిలర్‌గా వైతరణి అనే ఒక నది ఉంది కదా! గరుడ పురాణంలో వైతరణి అనే ఒక నది మనకి కనిపిస్తుంది. సో, అలానే ఆ వైతరణి నదికి సిమిలర్‌గానే స్టైక్స్ అనే ఒక నది దీన్ని స్టిక్స్ అని అంటారు ఇంగ్లీష్‌లో. బట్ గ్రీక్ ఉచ్చారణలో స్టైక్స్ అని ఉంది. సో, ఈ స్టైక్స్ అనే నదిని దాటించాలన్నమాట. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఒక పడవ ఎక్కి అక్కడ స్టైక్స్ నదిని దాటుతాయి. నేనిందాక నిక్స్ దేవత యొక్క సంతానం గురించి చెప్తున్నప్పుడు, క్యారాన్ అనే ఒక అతని గురించి చెప్పాను కదా! ఆ కేరాన్ అనే అతనే ఈ స్టైక్స్ నదికి పడవ నడుపుతూ ఉంటాడు. హి ఈస్ ఎ బోట్ మ్యాన్ అక్కడ. మనకు వైతరణి నది దగ్గర ఎవరు పడవ నడిపేవాళ్ళు ఉండలేదు. బట్ వీళ్ళ కల్పనలో కేరాన్ అనే అతను ఆ నది దగ్గరుంటాడు. అతనేం చేస్తాడు అనంటే, ఎవరైతే చనిపోయి వచ్చిన ఆత్మలు ఉంటాయో, వాళ్ళు అతనికి కొన్ని కాయిన్స్ ఇవ్వాలి. కొంత డబ్బివ్వాలి. ఇస్తే ఆ ఆత్మల్ని అతను పడవలో పెట్టుకొని ఆ స్టైక్స్ నదిని దాటిస్తాడు. ఇది మనలో కూడా ఇలాంటి కల్పన ఉంది. చనిపోయేటప్పుడు కొందరి మీద నెత్తి మీద కొందరికి నోట్లో, నాలుక మీద కాయిన్ పెట్టడం. అది ఉత్తరగతులకి తీసుకెళ్తుంది అనే ఒక ఇది ఉంది కదా! గ్రీక్‌లో గ్రీస్ కల్చర్‌లో అది చాలా ఇంపార్టెంట్. మనకు తర్వాత 'ఇలియడ్' కావ్యంలో వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ వారియర్స్ అందరూను వాళ్ళు ఒక్కొక్క కాయిన్‌ను వెతికి, వెతికి మరి వాళ్ళ కళ్ళ దగ్గర పెట్టి వాళ్ళకి ఉత్తరగతులకి పంపిస్తారు. అలాంటి స్టోరీస్ ఒస్తాయి. సో, ఈ యొక్క పని చేసేది ఆ కేరాన్ అనే ఒక బోట్‌మెన్. ఒకవేళ ఎవరైనా ఒక ఆత్మలు కాయిన్స్ లేకుండా వచ్చాయి అనంటే వాళ్ళక్కడే ప్రేతాలుగా ఇంకా ఫరెవర్ తిరుగుతూనే ఉంటారు అని చెప్పి ఒక కల్పన. అయితే ఈ స్టైక్స్ నదిని దాటిన తర్వాత ఏమొస్తుంది అనంటే, ఈ పాప్లర్ ట్రీస్ అని అంటాం కదా! అలాంటిది ఒక పెద్ద వనం ఉంటుంది. ఆ వనంలో ఏవైతే యానిమల్స్ చనిపోయి ఉంటాయో భూలోకంలో, వాటి యొక్క ఆత్మలన్నీ ఆ వనంలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పి. ఆ వనం దాటిన తర్వాత ఇంకొక కంచు కోటొస్తుంది. దానికొక వజ్రంలో తయారు చేసిన ఒక వాకిలి కూడా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద హౌండ్ అంటే ఒక కుక్కుంటుంది. అది చాలా పెద్ద గాత్రంలో ఉన్న కుక్క బ్లాక్ కలర్‌లో ఉంటుంది. దాన్ని సెర్బరస్ అని చెప్పి అంటారు ఆ కుక్కని. ఆ కుక్కకి 3 తలకాయలుంటాయి. అంటే ఎవరైనా చనిపోయి అక్కడికి వచ్చిన వాళ్ళుంటే, వాళ్ళ యొక్క ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడిటిని 3 మొఖాలుగా ఆ కుక్క చూస్తుంది. 3 ఫేసెస్‌లో. చూసి వీడు ఏం తప్పు చేశాడు? వీడి యొక్క భవిష్యత్తేంటి? వీడు ఎక్కడి నుండి వచ్చాడు? ఇదయిన తర్వాత ఇతనికి నెక్స్ట్ జన్మేంటి? ఇవన్నీను 3 చూసిన తర్వాత ఇతన్ని లోపలికి నరకంలోకి పంపించేస్తుంది. ఈ కుక్కకి ఉండే ఒక
డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి చాలా నిద్రొస్తా ఉంటుంది అప్పుడప్పుడు. అది నిద్రపోయేటప్పుడు కొంతమంది లోపల నుండి బయటికి ఎస్కేప్ కూడా అవుతూ ఉంటారు. ఈ కథలన్నీ మళ్ళీ పురాణంలో గ్రీక్ క స్టోరీస్‌లో వస్తాయి. సో, ఈ యొక్క సెర్బరస్ అనే ఒక కుక్క దానికి గేట్ కీపర్‌గా ఉంటుంది. ఆ గేట్ లోపల హేడిస్ అనే అతను యమధర్మరాజు మనకి ఎలాగో అలా అక్కడ ఒక సభుంటుంది. దానికి జడ్జిగా హేడిస్ ఉంటాడు. ఈ హేడిస్‌నే రోమన్‌లో ప్లూటో అని అంటారు. ఆ ప్లూటో అనే ప్లానెట్ కూడా మనం యాక్చువల్‌గా ప్లూటో అనే ప్లానెట్ ఏదైతే ఉంది మన సోలార్ సిస్టమ్‌లో అంటే ఇప్పుడు సోలార్ సిస్టమ్‌లో లేదనుకోండి. క్యూపియర్ బెల్ట్‌లో ఉంది. ఆ ప్లూటో ప్లానెట్‌కి ఒక మూన్ కూడా ఉంది. చారన్ అని చెప్పి. ఆ క్యారన్ అనే పదం నుండినే చారన్ అనే వర్డ్ తీసుకొని ఆ మూన్‌కి పెట్టారు. సో, అవన్నీ ఇక్కడి నుండి వచ్చిన స్టోరీసే అని అర్థమవుతుంది. సో, ఈ హేడిస్ ప్లూటో ఎవరైతే ఉంటాడో, ఇతను యమధర్మరాజు లాగానే అక్కడ వచ్చే వాళ్ళకందరికి శిక్ష వేస్తా ఉంటాడు. ఆ శిక్ష వేసేటప్పుడు హి ఈస్ వెరీ మెటిక్యులస్ అబౌట్ దేర్ లైఫ్ అన్నమాట. వాళ్ళేం చేశారు? ఏం తప్పు చేశారు? అనేది ఖచ్చితంగా నిక్కచ్చిగా అతనికి లెక్క కావాలి. కాబట్టి అతను ముగ్గురిని అపాయింట్ చేసుకొనుంటాడు. ఒక రకంగా చిత్రగుప్తుడు లాంటి వాళ్ళీళ్ళు. ఇకాయస్, మినోస్, రడమంతోస్ అని చెప్పి ముగ్గురు. దే ఆర్ వెరీ ఎక్స్‌పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ అనలిటిక్స్ ఇలాంటిది. సో, వాళ్ళు కరెక్ట్‌గా లెక్క చూసి చెప్తారు. చెప్పిన తర్వాత ఈ వ్యక్తి నరకంకి వెళ్ళాలా? లేదా స్వర్గం వైపు వెళ్ళాలా? అని చెప్పి అతను డిసైడ్ చేస్తారు. నరకంకి వెళ్ళాలి అనంటే అక్కడ 2 డోర్స్ ఉంటాయి. నరకానికి అండ్ స్వర్గానికి 2 అపోజిట్ డైరెక్షన్‌లో డోర్స్ ఉంటాయి. నరకం వైపు వెళ్ళే డోరు అది టార్టరస్ అని అంటారు. ఈ టార్టరస్ అనే పదం నుండినే ఇంగ్లీష్‌లో టార్చర్ అనే పదం వచ్చింది. టార్టరస్, టార్చర్ అని చెప్పి. సో, ఆ టార్టరస్ ఎలా ఉంటుంది అనంటే అక్కడ 24 అవర్స్ వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం కూడా ఏ వర్షము అనంటే ఇట్ ఈస్ నాట్ వాటర్ బట్ ఇట్ ఈస్ ఆయిల్ రెయిన్. ఆయిల్ కూడా ఇట్ ఈస్ ఎ బాయిలింగ్ ఆయిల్ రెయిన్. హాట్ ఆయిల్ రెయిన్ నూనె వర్షం అని చెప్పొచ్చును. అది 24 అవర్స్ వస్తూ ఉంటుంది. అక్కడ ఇండ్లుండవు. అక్కడ ఏవి చెట్లుండవు. ఏమి ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఎ డెజర్ట్ ప్లేస్. ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. అక్కడ లైట్ కూడా ఉండదు. అలాంటిది టార్టరస్ అనే ప్లేస్. దానికి అపోజిట్‌గా ఉండేది ఈ స్వర్గద్వారం. దాన్ని ఎలీషియం అని అంటారు. ఎలీషియం గార్డెన్ అని చెప్పి. దానికి గోల్డెన్ గేట్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ పుణ్యం చేసుంటారో వాళ్ళకి మాత్రమే ఈ గేట్ కనిపిస్తుంది అని చెప్పి. సో, ఒకవేళ పుణ్యం చేయలేదు అనంటే ఆ గేట్ కూడా కనిపియదు వాళ్ళకి. సో, పుణ్యవంతులకు మాత్రమే కనిపించే గేట్ అది. అందులో ఆ ఎలీషియం గార్డెన్ పారడైస్‌కెళ్తే అక్కడ 24 అవర్సు 24 అవర్స్ అండ్ 12 మంత్స్ ఆఫ్ ద ఇయర్ కూడా వసంత ఋతువే ఉంటుంది. ఇట్స్ ఆల్‌వేస్ స్ప్రింగ్ సీజన్ అక్కడ. అక్కడ చెట్లుంటాయి, పళ్ళుంటాయి, సముద్రాలుంటాయి, నదులుంటాయి. అన్నీ విలాసానికి కావాల్సినవి అన్నీ ఉంటాయక్కడ. అయితే ఇక్కడ క్యాచ్ ఏంటి అనంటే, ఇక్కడ టార్టరస్‌కి వెళ్ళిన వాళ్ళకి కానీ, లేదా ఎలీషియంకి వెళ్ళిన వాళ్ళకి కానీ, వాళ్ళ పుణ్యం, పాపం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కోర్ట్‌కొచ్చేస్తారు. హేడిస్ దగ్గరికి, ప్లూటో దగ్గరికొచ్చేస్తారు. అప్పుడతను ఏం చేస్తాడు అనంటే, ఆ లెతి అనే ఒక నది ఉంటుంది. అక్కడికెళ్ళి వీళ్ళు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ తీసుకునే దానికి అర్హతొస్తుంది. అంటే టు రీఇన్‌కార్నేట్ అగైన్. సో, అక్కడి వరకు ఈ యొక్క పాతాళ లోకంలో ప్లేసెస్ కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళలో మోక్షం అనే ఒక కాన్సెప్ట్ లేదు. కంప్లీట్‌లీ లైఫ్ అనేది సైకిల్ నడుస్తూ ఉంటుంది. సర్క్యులర్ లైఫే ఇక్కడ కూడా. పునరపి జననం, పునరపి మరణం లాగా. పుణ్యం చేశావు అనంటే ఎలీజియంకెళ్తాడు. పాపం చేశాడు అనంటే టార్టారస్‌కి వెళ్తాడు. మళ్ళీ అది ఖాతా కంప్లీట్ అయింది అనంటే మళ్ళీ పుడతాడు. అలా ఒక సైకిల్ వేలో వీళ్ళ లైఫు వెళుతూ ఉంటుంది. ఈ థానటోస్ అని ఎవరినైతే చెప్పానో అతను కూడా ఇక్కడే ఉంటాడు. ఈ యొక్క లోకంలోనే. సో, ఇదంతా ఎందుకు చెప్పాను అనంటే, ఆ గాయ అండ్ యురేనస్ ఎవరైతే ఉన్నారో, ఆ యురేనస్ అతనికి పుట్టిన సంతానం టైటన్స్ అండ్ సైక్లోప్స్ అందరిని తీసుకెళ్ళి ఆ టార్టరస్ అనే ఒక ఉగ్ర నరకంలోకి తీసుకెళ్ళి పడేశాడనమాట. అయితే పుట్టిన ప్రతి బిడ్డని తీసుకెళ్తున్నాడు. కంసుడు లాగానే ఆ జైల్‌లో పెడుతున్నాడు. ఇది కొన్ని యుగాల వరకి కొనసాగింది. కానీ గాయ ఎంతైనా ఆవిడ భూమాత కదా! ఆవిడకి ఒక టైంలో అనిపిస్తుందింకా. ఈయన ఎందుకిలా చేస్తున్నాడు? ఆయనకి ఎదురుగా కూడా వెళ్ళలేను.
ఏం చేసేది నా బిడ్డలనందరిని తీసుకెళ్ళి ఇలా జైల్‌లో పెట్టేస్తున్నాడు అని చెప్పి ఆవిడకి చాలా బాధయితుంది. లైక్ సహజంగానే ఎందుకంటే స్త్రీకి ఎప్పుడైనా కానీ భర్త కన్నా బిడ్డల మీదే ప్రేమ ఎక్కువుంటుంది. ఎందుకంటే భర్త ఆవిడ సృష్టి కాదు. బిడ్డలు ఆవిడ సృష్టి. కాబట్టి ఈ గాయాకి చాలా బాధయితుంది ఇదంతా చూసి. కానీ ఆమె ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది ఒకసారి. ఏంటంటే, ఇలానే ఉంటే అవ్వదు. నా మొగుడు ఎవరైతే ఉన్నాడో యూరేనస్ అతను చనిపోతే నా బిడ్డలకి ముక్తి లేదు అని చెప్పి, ఆవిడేం చేస్తుంది, ఎస్కేప్ అవుతుంది ఇక్కడి నుండి. ఎవరికీ తెలియకుండా ఎస్కేప్ అయ్యి, ఆ టార్టరస్ అనే ఒక నరకం ఏదైతే ఉందో అక్కడికెళ్తుంది. వెళ్ళి ఆవిడ బిడ్డల్ని చూస్తుంది. వాళ్ళు జైల్‌లో ఉన్నట్టు లోపలుంటారు. ఆ సైక్లోప్స్ అని ఎవరైతే చెప్పానో వాళ్ళ దగ్గరికెళ్తుంది. ఈ సైక్లోప్స్‌కుండే ఒక స్కిల్ ఏంటంటే, వీళ్ళు గొప్ప గొప్ప ఆయుధాలు తయారు చేస్తారు. దే కెన్ క్రియేట్ వెపన్స్ అన్నమాట. సో, సైక్లోప్స్ దగ్గరికెళ్ళి నాకొక కొడవలి కావాలి, ఒక సికల్ కావాలి అని చెప్పి, అది చెప్పి తయారు చేయించుకుంటుంది. ఒక భయంకరమైన యురేనస్‌ని చంపగలిగేలాంటి ఒక సికల్ తయారు చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఆవిడ బిడ్డల్నే అడుగుతుంది. మీలో ఎవరెళ్లి యురేనస్‌ని చంపేస్తారు అని చెప్పి అడిగితే, నా వల్ల కాదు అని ఒకరు, నా వల్ల కాదు అని ఒకరు. అటు సైక్లోప్స్ తయారు చేసి ఇస్తారు కానీ ఆయుధం వాళ్ళు ముట్టుకోరు. ఇంక టైటన్స్ వైపెళ్తే 6 మంది స్త్రీలే ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు తీసుకోరు. మిగిలిన టైటన్స్ దగ్గరికెళ్తే వాళ్ళు కూడా లేదు తండ్రిని చంపిన పాతకం నాకొస్తుంది, నాకొస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. చిట్ట చివరి వాడు లాస్ట్ కిడ్ ఎవరైతే ఉంటాడో క్రోనోస్ అని అతని పేరు. ఈ క్రోనోస్‌నే రోమన్‌లో సాటర్న్ అని అంటాము. ఈ క్రోనోస్ నేను చేస్తాను ఆ పని అని చెప్పి అతను తీసుకుంటాడు. అంటే ఈ కథలో మనం దీన్ని కథగా కాకుండా తత్వంగా చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అనంటే, యూరేనస్‌కి బిడ్డల మీద మమకారం లేదు కానీ, హి స్టిల్ క్రియేటింగ్ చిల్డ్రన్. అతనికి బిడ్డలంటే ఇష్టం లేదన్నప్పుడు క్రియేట్ చేయకుండా ఉండొచ్చును కదా! కానీ అది చేయలేదు. హి ఈస్ క్రియేటింగ్ చిల్డ్రన్. బట్ హి ఈస్ నాట్ రెడీ టు లెట్ గో ఆఫ్ హిస్ డ్యూటీ ఆఫ్ హిస్ స్టేటస్ అని చెప్పి. అంటే హి ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లెజర్ థాన్ ప్రొక్రియేషన్ అని. మనలో సంసారంలోకి, వివాహంలోకి మనం ఎందుకెళ్తాము అనంటే, మనం చతుర్విధ పురుషార్థాలు కంప్లీట్ చేసుకొని మోక్షానికి, ముక్తికి మార్గమయ్యేదానికి సంసారంకి వెళతాము అనేదుంది కదా! కానీ ఇక్కడ ఇతనికి అది లేదు. అతనికి సంసారం అనేది ఇట్ ఈస్ మోర్ ఫర్ ప్లెజర్ థాన్ ఫర్ ప్రొక్రియేషన్ అని చెప్పి. అండ్ ఇంకోటి హి హాస్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఓవర్‌థ్రోన్. అంటే అతను వదులుకోలేకపోతున్నాడు. ఇదెందుకొస్తుంది అనంటే, మనలో చూడండి ఆశ్రమ ధర్మాలున్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని చెప్పి. సో, ఈ యొక్క క్రమం ఉండటం వల్ల ఇండియన్స్‌కి, భారతీయులకి రిటైర్మెంట్ అనేది ఆల్రెడీ డిసైడెడ్‌గా ఉంటుంది. గృహస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత, ఒక గృహస్థు చేయాల్సిన పనులన్నీ చేసి, ఏది బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసేది ఇవన్నీను అయిపోయిన తర్వాత, అక్కడి నుండి రిటైర్డ్ అయిపోమని చెప్తుంది శాస్త్రం. అక్కడి నుండి రిటైర్మెంట్ తీసుకొని ఇంక నువ్వు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపో. యూ షుడ్ గివ్ యువర్ బ్యాటన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అనేది. కానీ వెస్టర్నర్స్‌లో ఆ ఒక్క ఐడియా లేదు. ఓన్లీ గృహస్థాశ్రమం అండ్ ఈ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అండ్ గృహస్థం 2 కూడా సాంకర్యం అవుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే రిటైర్మెంట్ అనేది లేదో, అది ఫ్యామిలీ డ్యూటీస్ నుండి కానీ, వేరే డ్యూటీస్ నుండి కానీ, నెక్స్ట్ జనరేషన్‌కి అవకాశం లేకుండా పోతుంది. అది ఆర్డర్ అనేది తీసుకొని రాకుండా పోతుంది. ఇక్కడ యురేనస్‌కొచ్చిన ప్రాబ్లమ్ అది. హి ఈస్ నాట్ రెడీ టు లెట్ గో. సో, అందుకని క్రోనస్ ఇంకా కొడవలి తీసుకుంటాడు. తీసుకొని అతని తండ్రిని చంపడానికి రెడీ చేసుకుంటాడు. అది బయలుదేరే సన్నివేశం ఈ 'థియోగని' పుస్తకంలో వస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. ఈ క్రోనోస్ ఆ టార్టరస్ నుండి తండ్రి యురేనస్ మామూలు వ్యక్తి కాడు. పెద్ద ప్రచండ ఏమంటారు పౌరుషం ఉండేవాడు. అలాంటి అతన్ని చంపాలి అనంటే ఏం కావాలి? అతను వీక్‌నెస్‌లో కొట్టాలి. అతనికున్న వీక్‌నెస్ ఏంటి? హి ఈస్ ఆల్‌వేస్ స్లీపీ అండ్ లస్టీ. ఎందుకంటే అతనెప్పుడూ ఆ కామాసక్తిలో ఉంటాడు కాబట్టి, అతను ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడూను. కాబట్టి ఇతనేం చేస్తాడు క్రోనస్ అనంటే, నేనిందాక నిక్స్ అనే దేవతని చెప్పాను కదా! రాత్రికి దేవత అని చెప్పి. సో, ఆ నిక్సీని సహాయం కోరతాడు. ఇలా నేను యురేనస్‌ని చంపేయబోతున్నాను. నీ యొక్క సహాయం కావాలి. నువ్వు నాకు తోడు రావాలి అని చెప్పి
నిక్స్ దేవతని అతను తీసుకెళ్తాడు. నిక్స్ రాత్రికి దేవత కాబట్టి ఆవిడ వెళ్ళిన చోటంతా రాత్రొచ్చేస్తుంది. యురేనస్‌కి కావాల్సినదే అది. రాత్రి ఎప్పుడయిందా నేను గాయా దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని వెయిట్ చేస్తుంటాడతను. సో, రాత్రి క్రియేట్ అవుతుంది. ప్రపంచ లోకమంతాను చీకటి కమ్మేస్తుంది. కమ్మేసిన వెంటనే యురేనస్ ఏమనుకుంటాడు, రాత్రయింది నేనింక పడుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి, ఆ గాయా ఉన్న ఒక శయన గృహంలోకి వెళ్తాడు. ఇదొక రకంగా మనకి మహాభారతంలో సైరంధ్రి యొక్క గృహంకి కీచకుడు వెళ్తాడే, అలాంటి ఒక సన్నివేశం లాంటిదే. సో, వెళ్తాడు. వెళ్ళి యురేనస్ గాయా వస్తుంది అని చెప్పి షైనన్‌లో పడుకొనుంటాడు. ఈ నిక్స్ దేవత ఆవిడ బిడ్డల్ని పంపిస్తుంది ముందు. నేనిందాక నిక్స్ దేవత బిడ్డలు చెప్పాను కదా! ఎవరెవరు? హిప్నాస్, ఆక్సైనాస్ అంటే కలలకి దేవుళ్ళు అండ్ హిప్నాటిక్ స్లీప్‌కి దేవుళ్ళు అని చెప్పి. వాళ్ళు వెళ్తారు. వెళ్ళి అతనికి కావాల్సిన కలలన్నీ ఇస్తూ ఉంటారు. అంటే దే ఆర్ మేకింగ్ హిమ్ డ్రౌజీ సో థట్ అతను ఎక్కువ ఫైట్ చేయలేకుండా ఉంటాడు అని చెప్పి. సో, అలా హిప్నాస్ వెళ్ళి ముందు అతను ఆవాహిస్తాడు. ఆ తర్వాత ఒనైరోస్ వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి ఎప్పుడైతే అతను వెరీ వీక్‌గా ఉంటాడో, అప్పుడు వెళ్తాడు ఈ క్రోనోస్. వెళ్ళి తండ్రి ఆ ఒక్క అవస్థలో ఉన్నప్పుడు అతనితో యుద్ధం చేస్తాడు. యురేనస్ యుద్ధం చేస్తాడు కానీ, అతను ఫుల్ మత్తులో ఉంటాడు. అతనికి ఏమీ కనిపియదు కాబట్టి యుద్ధం సరిగ్గా చేయలేకపోతాడు. అప్పుడు తల్లి ఇచ్చిన ఆ కొడవలి తీసుకొని ఏ ఒక్క కామానికి కారణం అంటే ఏ ఒక్క సంతానోత్పత్తికి కారణమైన జననేంద్రియం ఉందో దాన్నే అతను నరికేస్తాడు. అంటే ఇతనికి ఆ కామాసక్తి అనేది ఇంకా రాకుండా ఉండని, అంతేకాదు ఇతని నుండి సంతానం కలగకుండా ఉండని అని చెప్పి అతని యొక్క జననేంద్రియంని తీసేస్తాడు క్రోనస్. అప్పుడు యురేనస్‌కి జ్ఞానోదయం అవుతుంది. అతనిలో ఉండే ఒక పుంస్తం, పౌరుషం అంతాను చనిపోతుంది. ఇది ఒక రకంగా మనకి ఇంద్రుని యొక్క వృత్తాంతం రామాయణంలో వస్తుంది కదా! అహల్య యొక్క కథలో అక్కడ గౌతముడు శాపం అదే ఇస్తాడు. అతని యొక్క వృషణాలు పడిపోని అని చెప్పి ఒక శాపం వేస్తాడు కదా! ఇంచుమించు అలాంటి ఒక శాపమే ఇక్కడ కూడాను. సో, తండ్రిని ఓడించిన తర్వాత తండ్రి పౌరుషమంతాను వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రోనస్ యురేనస్‌ని తీసుకెళ్ళి ఆ టార్టరస్ అనే ఒక నరకంలో పడేస్తాడు. అక్కడ ఉన్న ఇతని తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో సైక్లోప్స్, తర్వాత టైటన్స్ వీళ్ళందరినీను రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసి వీళ్ళందరిని ఇంటికి తీసుకొస్తాడు. ఆహ్, తండ్రిని లోపలికి టార్టరస్ అనే ఒక నరకానికి వేస్తున్నప్పుడు, అతను ఒక మాట అంటాడు తండ్రి. "నన్ను ఎలా అయితే నువ్వు నా యొక్క దేవ పదవి నుండి తీసేసావో, రేపు నీ కొడుకు కూడా ఒకడొస్తాడు. వాడు కూడా నిన్ను దేవ పదవి నుండి తీసేస్తాడు. ఎంతకాలం ఉంటావో నువ్వు దేవుడిగా చూద్దాము" అని చెప్పి, అలా చెప్పి వెళ్ళిపోతాడు నరకంలోకి. ఇక్కడ ఈ క్రోనస్ ఏం చేస్తాడంటే తండ్రిని నరికేసిన ఒక జననేంద్రియం ఉంటుంది కదా! దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తాడు. ఆ సముద్రంలో వేసిన ఒక అంగం అది నురగగా మారుతుంది. అందులో నుండి ఒక స్త్రీ పుడుతుంది. ఆవిడ పేరు అఫ్రోడైటీ అని చెప్పి. అఫ్రోదితే అని చెప్పంటారు. ఈ వర్డ్ సంస్కృత భాషకి ఎంత దగ్గరగా ఉంది అనంటే, సంస్కృత భాషలో ఆపహ అనంటే నీరు అని చెప్పి. ఆ నీటి నుండి పుట్టిన వాళ్ళు కాబట్టి అప్సర అని చెప్పంటాం. అప్సు ఉదితే కాబట్టి అప్సరతి. సో, ఈ అప్సు ఉదితే గ్రీక్ భాషలో అప్రోదితే అనవుతుంది. అంటే నీటి నుండి పుట్టిన ఒక దేవకన్యలాగా ఉంటుందావిడ. షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ అని చెప్పి. ఆవిడ నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా డెలికేట్ ఫుట్ ఉంటుంది కాబట్టి, నడిచిన ప్రతి చోట ఒక పద్మము వికసిస్తూ ఉంటుంది. పద్మపాద అనంటామే. అలాగా ఆవిడ అడుగేసిన ప్రతి చోటను ఒక్కొక్క లోటస్ పుడుతూ ఉంటుంది. ఈ యొక్క అప్రోదితేననే రోమన్ లాంగ్వేజ్‌లో వీనస్ అనంటారు. మన వీనస్ ప్లానెట్ అని ఏదైతే అంటామో దట్ ఈస్ అప్రోదిత్. యాక్చువల్లీ ఇది ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది. ఇన్‌ఫాక్ట్ బాటిచెల్లి అనే ఒక ఇటాలియన్ పెయింటర్ ఫ్లోరెన్స్‌లో ఉండేవాడు. అతను 'బర్త్ ఆఫ్ వీనస్' అని ఒక పెయింటింగ్ వేశాడు. నాకిక్కడ స్పేస్‌లో అవకాశం లేదు కానీ, లైక్ ఆ పెయింటింగ్ చూపిచ్చి అందులోని యొక్క స్వారస్యాలు చెప్పొచ్చండి. అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పెయింటింగ్. కొన్ని శతమానాల క్రితం వేసిన ఒక పెయింటింగ్. అందులో నేను ఇందాక చెప్పిన స్టోరీలో ఎలా అయితే ఆ వీనస్ అప్రోదిత పుట్టి వస్తుందో, దాన్ని చాలా బాగా చిత్రించాడు. సో, అలాగా
అప్రోదిత పుడుతుంది. ఇంకా ఇక్కడ క్రోనస్ ఎలాగో తోబుట్టువుల్ని రిలీజ్ చేశాడు. టైటన్స్‌కి వాళ్ళకి కావాల్సిన పదవి ఇచ్చాడు. మిగిలిన సైక్లోప్స్‌కి వాళ్ళకి కావాల్సిన దేవ పదవి ఇచ్చాడు. ఇతను మాత్రం సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న అతనికి మైండ్‌లో అదే రన్ అవుతూ ఉంది. రేపు నా కొడుకు అనేవాడు ఒకడొస్తాడంట. వాడు నా యొక్క సింహాసనం నుండి నన్ను తీసేస్తాడంట. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను నా తండ్రిలాగా నా బిడ్డల్ని జైల్‌లో పెట్టడం కాకుండా, నేను ఏకంగా తినేస్తాను అని ఫిక్స్ అవుతాడు. ఇతను క్రోనోస్ రియాని పెళ్లి చేసుకుంటాడు తర్వాత కాలంలో. ఇతనికి పుట్టిన బిడ్డలనందరిని ఇతను తినేస్తూ ఉంటాడు. ఇదొక ఫేమస్ పెయింటింగ్ కూడా ఉంటుంది. 'సాటర్న్ ఈటింగ్ చిల్డ్రన్' అని గూగుల్‌లో కొడితే ఒక పాత పెయింటింగ్ వస్తుంది. అతని బిడ్డల్ని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. సో, ఇతని తండ్రి అట్‌లీస్ట్ బిడ్డల్ని సజీవంగా పెడుతుండే నరకంలో. కానీ వీడు ఏకంగా అందరిని పొట్టలోకి చేర్చుకుంటూ ఉంటుండే. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ జ్యూస్ అనే అతను ఇతనికి కొడుకుగా ఎలా పుడతాడు? అసలు ఇతను ఎలా తప్పించుకుంటాడు ఇతని నోట్లోకి చేరకుండా? ఈ జ్యూస్ అనేవాడు వేరే చోట పెరిగి ఇతని స్టోరీ ఒక రకంగా కృష్ణుడి స్టోరీ లానే ఉంటుంది కొంచెం. ఈ జూయిస్ అనేవాడు వేరే చోట పెరిగి, మళ్ళీ పెద్దోడయిన తర్వాత ఇక్కడికొచ్చి రాజ్యం ఎలా తీసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి థర్డ్ జనరేషన్ గాడ్స్ అనేది ఒలింపియన్ గాడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, నేను ఈ స్పేస్‌ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఎందుకంటే థర్డ్ జనరేషన్ గాడ్స్‌లో చాలా గాడ్స్ ఒస్తారు. నేను వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ పోతే ఫస్ట్ టైమ్ వినేవాళ్ళకి కన్‌ఫ్యూజన్ కావచ్చును. కాబట్టి ఈ సెకండ్ జనరేషన్ గాడ్స్‌తోనే ఈ స్టోరీ ఎండ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ స్పేస్‌లో మనం జ్యూస్ యొక్క స్టోరీ, అతని తోబుట్టులు అథీనా వీళ్ళందరి యొక్క కథలొస్తాయి. చాలా బావుంటుంది ఆ స్టోరీ. దాన్ని కంటిన్యూ చేద్దాము. ఇప్పటి వరకు ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. ఓం తత్సత్.